వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనుషురాజ్. మరి ఇక్కడ చూసినట్టయితే 8వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. మన ప్రయాణికులు, ఉద్యోగులు ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ తగ్గనంటున్న ఆర్టీసీ కార్మికులు. మరి వీరికి ప్రభుత్వం సహాయం చేయనుందా, వాళ్ళ మద్దతు పలకనుందా, వాళ్ళని అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు 8 రోజులుగా మీరు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నారు. మీకు బీజేపీ, జేఏసీ తోడుండింది. మరి మీరు ప్రభుత్వం మీకు సహాయంగా మీరు అడిగిన కోరికలకు వారు సమ్మతం ఇస్తారనుకుంటున్నారా? మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఈరోజు రాష్ట్ర మొత్తంగా ఈ యొక్క కార్యక్రమ ఆందోళన ఆర్టీసీ వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ను గద్దె దించే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆందోళన కానీ ప్రతి డిపో దగ్గర అన్ని హైదరాబాద్ డిపోలో ఎల్బీనగర్లో ఉన్నటువంటి 3 డిపోల గిట్ట మా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా అధ్యక్షులు ఇచ్చిన కోరిక మేరకు మేమంతా ఈ యొక్క ఆర్టీసీ వాళ్ళకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ వారికి ఎల్లవేళలా ఉంటూ వారి కోరికలు నెరవేర్చేదాకా మేము ఇదే ఆందోళన ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఆదేశాల వరకు మేము ఏదానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ యొక్క కార్యకర్తలకు అందరము ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలని చెప్పి మేము ఈరోజు 4 డివిజన్ల తరపు నుంచి సమస్యలను తీర్చేదాకా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడానికే మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆందోళన ఇంతటితోటి ఆగదు. రేపు ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సార్, మరి మీరు ఇంత సమ్మె చేస్తున్నారు కదా, మీకు ప్రభుత్వం అసలు స్పందించడం లేదా? కేసీఆర్కు ఫామ్ హౌస్లో కూర్చొని తాగడము తినడం తప్ప ఆర్టీసీ కార్మికులు దాదాపు ఇంతమంది 50,000 మంది రోడ్డు మీదకి వచ్చి రోడ్ల పాలు అయ్యి దసరా కన్నా ముందు నుంచి ఈ యొక్క కార్యక్రమం ఆందోళన చేస్తున్నా కానీ కేసీఆర్ నిమ్మకు నీరు పోసినట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ ఏ రకంగా ఆయనను గద్దె దించేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఓకే సార్, మరి ఇక్కడ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి మనం ఒకప్పుడు తెలంగాణ కావాలని చెప్పేసి మనం అందరం ఆర్టీసీ కార్మికులు, జేఏసీ, బీజేపీ ప్రతి ఒక్క నేతలు మనం ఇందులో పాల్గొని మనం తెలంగాణ రావడానికి కారకులమయ్యాం. మరి ఈరోజు కేసీఆర్ని గద్దె దించాలి, మనకు అడిగిన కోరికలు నెరవేర్చడం ద్వారా మనం అడిగిన దానికి మనం ఓకే అనడం లేదనేసి మాట్లాడుతున్నాం. దానికి ఏ విధంగా సంభాషం సార్? ముఖ్యంగా తెలంగాణ వాదులంతా కూడా అన్ని పార్టీలు, తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ ముందు ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి వస్తుందని కలలు వీళ్ళగనలే. కానీ ఈరోజు కేసీఆర్ ఏదైతే అందరి తెలంగాణ బంగారు తెలంగాణని ఈరోజు ఒక్కొక్కటిగా ముందు రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చాడు, దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్లను తీసుకొచ్చాడు, ఈరోజు డాక్టర్ల పనిగిడి అయిపోయింది. లాస్ట్కి ఈరోజు ఆర్టీసీ యొక్క రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి బతుకమ్మ చీరకు తల్లికిచ్చి కొడుకును కోడలను పండుగ రోజు ఈరోజు రోడ్డు మీద దింపినటువంటి ఘనత మరి కేసీఆర్కే దక్కింది. కాబట్టి కేసీఆర్ ఇది భారతీయ జనతా పార్టీ పూనుకుంది. మరి ఈ రోజు నుంచి నీ 6వ నెంబర్ ఏదైతుందో నీ అంతానికి ఈ 6వ నెంబర్ 6 సంవత్సరాల కాలంలోనే 5 కంప్లీట్ అయ్యి 6 కాబోతుంది. కాబట్టి ఆ 6వ నెంబరే ఇవాళ నీ అంతానికి పునాది. ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు ఈరోజు 3 లక్షల మంది ఈ యొక్క 50,000 కార్మికులను నమ్ముకున్నటువంటి 3-3.5 లక్షల మంది మరి ఈరోజు దసరా రోజున జీతాలు ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చి ఈరోజు ఈ యొక్క స్ట్రైక్ వల్ల ఎవరు ఉపయోగపడుతున్నారంటే ఈ డిపో మేనేజర్లు ఎవరైతే అధికారులు ఉన్నారో వెనకట 68-69 జై తెలంగాణలో ఏదైతే బస్సులు లూటీ చేస్తున్నారో నడిపే బస్సుల డబ్బులన్నీ కూడా ఈరోజు మరి యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలకు, కేసీఆర్కు, ఈ అధికారులకే పోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆరంభంగా ఈ యొక్క కార్మికుల సమ్మెకు మద్దతు దిగింది. సావో రేవో అన్నటువంటి ఉద్యమ సమయంలో సావో రేవో అన్నటువంటి చెప్పినటువంటి మరి కేసీఆర్కు ఈరోజు అదే గుర్తు తీసుకొస్తున్నాం. సావా రేవా, ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీరుస్తావా లేకుంటే సావో రేవో చూడడానికి ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా రేపటి నుంచి రైతులు, రైతు కూలీలు మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము సమన్వయం పరిచి ఈ యొక్క కోరికలు ఏవైతున్నాయో కోరికలు నెరవేర్చాలి. కేసీఆర్ ఒకప్పుడు చెప్పాడు రామోజీ ఫిలిం సిటీలో 1,00,000 నాగన్లు పెట్టి దున్నిస్తా అన్నాడు. ఈ నోరు ఆర్టీసీ సమ్మె వల్ల నీ ఫామ్ హౌస్ను 1,00,000 నాగన్లతోటి దున్నిచ్చేది ఖాయం. ఈ వరంగల్, నల్గొండ అన్నిట్లో కూడా ఆర్టీసీ యొక్క నీకు కావలసినటువంటి స్వార్థ రాజకీయాలకు డబ్బులు దోచుకోవడానికి నీకు హనుమకొండలో
300 ఎకరాల భూమిని మరి నీ ఆర్టీసీ సొత్తుని నీ అబ్బ సొత్తు అని ఏదైతే జగలబెట్టినావో, కానీ ఈనాడు ఒక్కటి గుర్తుంచుకోమంటున్నాం, ఆర్టీసీ కార్మికుల సకలజన్య సమ్మె ఏదైతే నీ గురించి చేసినామో మా గురించి ఈరోజు సకలజన్య సమ్మె చేయడానికి పెద్ద సమస్య పట్టదు. కానీ అన్ని పార్టీలు కానీ అన్ని కార్మికులు కానీ వారికి టైం ఇవ్వాలని చూస్తాం. ఈ రోజు 8వ రోజు పూర్తయింది. రాబోయేటువంటి 2 రోజుల్లో ఈ యొక్క పరిష్కారం చేయనట్టయితే నీ అంతు తెలుస్తుంది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము. మరి నీవు రాబోయే రోజుల్లో మరి మా యొక్క ప్రభుత్వాలు వస్తే ఇది పక్కా నిన్ను గద్దె దింపేది పక్కా. ఈ కార్మికుల సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఈరోజు మేము ఇవాటికి సామరస్యంగా మరి మౌన ప్రదర్శనతోటి ప్రదర్శనలు చేస్తున్నాం. కాబట్టి నువ్వు ఈ రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయనట్టయితే రాబోయేటువంటి 2-3 రోజుల్లో మరి జేఏసీ యొక్క కమిటీ నిర్ణయం ప్రకారం తెలంగాణ మొత్తంలో ఈరోజు మేము 3 జిల్లాలకే పరిమితం చేశాం. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాలోనే చేసినాం. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాబట్టి తెలంగాణ జిల్లాలన్నింటినీ కూడా దిగ్బంధం చేసి కేసీఆర్ గారి ప్రగతి భవన్ ముట్టించడం ఖాయం. సమస్యలను మేము పరిష్కరించడం కూడా ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సార్, మరి ఒకప్పుడు మనమే తెలంగాణ కావాలి, కేసీఆర్ కావాలి అని మనం ఉద్యమం చేశాం. మరి ఈ రోజు వద్దు అనుకుంటున్నాం. మరి ఈ సమస్యల వల్లనేనా సార్? మనము తెలంగాణ కావాలని కోరుకున్నాం కానీ కేసీఆర్ కావాలని ఎవరు కోరుకోలేదు. కాకుంటే ఉద్యమాన్ని ఆయన అడ్డు పెట్టుకొని ఉద్యమం ద్వారా ఉద్యమం ముసుగు అడ్డు పెట్టుకొని ఆ ఉద్యమాన్ని ఆయన సర్వప్రజాన్ని వాడుకొని ఆయన సీఎం కావడం. ఆ రోజు మీరు కూడా మీడియా మిత్రులు అందరూ చూశారు. ఆ రోజు ఏమన్నాడు, ఆయన ఒక దళితుని సీఎం చేస్తా అన్నాడు. అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేసిండు. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మేమందరం ఇవాళ ఖాళీ ఇది ఒక చిన్న శాంపులే. రాబోయే రోజులలో తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె ఆయన మెడల్ వంచైనా కానీ రేపొద్దుగాల ఇవాళ ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, రేపొద్దుగాల టీచర్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రజాస్వామ్యంగా ఉద్యమం చేసినప్పుడు దాన్ని పరిణామం తీసుకోవాలి. కానీ ఒక నియంత్రణలాగా వెళ్ళి 50,000 మంది రోడ్డు మీద పడేస్తానంటే అది ఎంతవరకు సబబని. కాబట్టి ఆయన చేసిన నియంత్రణ పోకలకు ఆయన ఒక దొరల గడికి ఏ పొద్దున మేమందరం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఆర్టీసీల తరపున కానీ ఏ ఉద్యోగస్తుల తరపు కానీ బడుగు బలహీన వర్గ సమాజం ఎవరికి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ తరపున మేము గలమిస్తాం. వాళ్ళకు న్యాయం జరిగే వాళ్ళకు వాళ్ళ ఎంబడి మేము పోరాటం చేస్తాం. జేఏసీ వాళ్ళు కూడా పాత్రులైనారు కదా సార్, వీళ్ళకి సపోర్ట్ చేద్దామని. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా తెలంగాణ ఉద్యమంలో మనం ప్రారంభించిన నీళ్లు నిధులు నియామకాల కొరకు ఉద్యమాన్ని ప్రారంభించినాం. ఆ రోజు నాయకుడిగా ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ మనం ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. తర్వాత ముఖ్యంగా ఉద్యోగ వర్గం కానీ మిగతా శ్రామిక వర్గానికి ఎవరికి కూడా వారు నియంత్రణ అంటే ఒక ఫాసిస్ట్ ధోరణితోనే నియంత్రణగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇటీవల మరి ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చి సంస్థ యొక్క భద్రత కొరకు వాళ్ళు ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో సమ్మె నోటీస్ ఇచ్చారు తప్ప జీతాలు వేతనాలు పెంచమని ఎక్కడ లేదు. చివరికి వాళ్ళు పొందినట్టు 2017లో జరగాల్సినటువంటి వేతన ఒప్పందాన్ని అమలు చేయమని కోరారు తప్ప ఏకైక ఎజెండా లేదు వాళ్ళకు. 25 డిమాండ్లు అది చివరి ఒక డిమాండ్. కానీ కేసీఆర్ గారు ఆ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించి ఏమీ మాట్లాడకుండా చివరిగా 4వ తారీఖు వచ్చి మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నటువంటి మాట మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్య విధానికి విరుద్ధం. ఒక డిస్మిసే కాదు, మీరు సెల్ఫ్ డిస్మిస్ మీరే అయిపోయారని చెప్తున్నారు. అంటే మరి ఒకవేళ అంటే మీరు మీరు ఉద్యోగానికి రావట్లేదు లేక పనికి రావట్లేదు కాబట్టి డిస్మిస్ చేస్తున్నా అన్నాడు, బాగానే ఉంది. మరి సెక్రటరీకి రాని 6 సంవత్సరాల నుంచి మరి ఆయన ఎవరు చేయాలి అనేది మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఆయన కూడా సెల్ఫ్ డిస్మిస్ అయిపోవాలి. సార్ ఓకే సార్, మరి మీరు చెప్తున్నారు మరి మన కేసీఆర్ చూస్తున్నారు రెవెన్యూ లేదు, ఇప్పటికే అప్పులు తెచ్చి లాభాల్లో ఉన్నాం, అయినా కానీ మీ అందరికీ మేము జీతాలు ఇస్తున్నాము. ఆర్టీసీ కార్మికులకు కానీ మన ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉద్యోగిని కానీ వాళ్ళకి మేము అప్పులు తెచ్చైనా ఇస్తున్నాం, ఇంకా కావాలి అంటే ఎక్కడి నుంచి తెస్తాను అని మాట్లాడుతున్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్? వేశారు ఆర్టీసీ సంస్థ ప్రజా రోడ్డు సంస్థ ప్రజలకు సేవ చేసేది కానీ లాభాలు తెచ్చిపెట్టేటువంటి అది ఏమైనా బంగారు గని కాదు. అది కేసీఆర్ గారి అవగాహన లోపాన్ని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఒకవేళ ఆర్టీసీ నష్టాలకు గురి చేయడానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్వాహకం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఇవాళ కొనుగోలు మీద వాటి జీఎస్టీ వేయడం, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే పన్నులు రద్దు చేస్తున్నారు. ఇది మన ప్రజలకు సేవ చేసేటువంటి సంస్థ. మరి ఇటువంటి దానికి మీరు వాటికి డీజిల్ రేట్ ఇవ్వాలా? డీజిల్ రేట్లో నువ్వు స్టేట్ గవర్నమెంట్ 27 రూపాయలు వసూలు చేస్తున్నావు. అది 450 కోట్లు సంవత్సరానికి అది ఇచ్చేసాయి. ప్రజల సంక్షేమం కొరకు మీరు రాయితీలు ఇస్తున్నారు 150 కోట్లు, అది కూడా ఇచ్చేసాయి. ఇక నష్టం ఎటు ఉంటుంది? ఇక తర్వాత జీఎస్టీ పన్నులు అంటే నువ్వు కనీసం 200 కోట్ల రూపాయల సామాన్ అంటే దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అంతా తీసుకుంటున్నారు. అవన్నీ 200 కోట్లు అంటే 740 కోట్లు అంటే 760 కోట్లు వస్తుంది. మనకి ఈ రకంగా తీసి 20 కోట్లు అదనంగా వస్తుంది. ఇంకా నష్టాలు లేదు, అది అబద్ధాలకు.
ఆ లెక్కలని వాళ్ళు చెప్పిన లెక్కలే మనం చెప్పట్లేదు. ఇప్పుడు ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కావాలని నెట్టేస్తుంది. అంటే కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అంటే ఎట్లా ప్రచారం చేస్తారో ఇవాళ లాభాలు నష్టం అని చెప్పి చివరి ప్రైవేట్కి అప్పచెప్పడానికి ఆ ప్రకటన కూడా ఇచ్చారు. 50% ఆర్టీసీ కార్పొరేషన్ నడిపిస్తుంది, 30% ఇది కాంట్రాక్ట్ 20% అని. అంటే ఈ రకంగా మొత్తంగా దివాలా తీయించి తన యొక్క పబ్బం గడుపుకోవడానికి సుమారుగా 60 నుంచి 70 వేల కోట్ల ఆస్తులు స్థిరాస్తున్నటువంటి ఆర్టీసీని వీళ్ళు ప్రైవేట్కి అప్పచెప్తే అంటే కమిషన్కు 40 కోట్లు పంచుకోవచ్చు కదా. అదే ఉద్దేశం తప్ప ప్రభుత్వానికి ప్రజల ఏడలా కార్మిక వర్గం ఏడలా ప్రేమ అనేది లేదనేది తేలిపోయింది ఇప్పుడు మనకు. ఓకే సార్, మరి ఈ సమ్మెలో మీరు భాగస్వామ్యం చేస్తున్నారు కదా, మరి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్? ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అత్యవసరంగా సమావేశమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎల్బీ నగర్ ఉన్న 3 డిపోలలో ఈరోజు మేము ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒకవైపు బండ్లగూడ, ఒకవైపు దిల్సుఖ్ నగర్, ఈరోజు హయత్ నగర్లో మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్మికులకు సంఘీభావంగా ఈరోజు ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 10 రోజులుగా మరి కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్న అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, సమాజంలో అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్మికుల క్షేమే కాదు ఈ యొక్క సమాజానికి రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మేమందరం కూడా దీనికి సంఘీభావం తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు వారు చేస్తున్న నిరంకుశ పాలన ఏదైతుందో ఈరోజు మేము నిజాంను చూడలే కానీ ఈరోజు నిజాం ఎట్లుంటాడో ఈరోజు కేసీఆర్ రూపంలో చూస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, నిన్న మొన్ననే ఒక 2 కార్మికులు కూడా మరి వారు చనిపోవడం జరిగింది. ఈ రకంగా వారు ఎంతమంది హత్యలు చేసినా ఏమి చేసినా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మెడలు వంచి వారి డిమాండ్స్ దాదాపు 40 డిమాండ్స్ వారి ముంగడ పెట్టారు. వాటన్నిటి కూడా తీర్చే వరకు మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదే రకంగా మా డిమాండ్ ఒకటే, కార్మికులతోటి చర్చలు జరపాలి, కార్మికుల డిమాండ్లు మీరు తీర్చాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ మరి ఊరుకునే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చాలా విషయాలు పెద్దలు చెప్పారు. ఎందుకంటే వారి డిమాండ్స్ మామూలు డిమాండ్స్ ఈరోజు ఎన్నో సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్న సందర్భంలో మున్సిపాలిటీ నుంచి కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్ నుంచి కూడా ఏడాదికి 500 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఒక పైసా కూడా విధించిన పాపన పోలేదు. ఇంతకుముందు మరి అవన్నీ కూడా ఏది పని చేయకుండా ఏమీ చేయకుండా కేవలం వాళ్ళ స్వార్థాన్ని గురించి ఈ యొక్క ఆస్తులు దాదాపు 80,000 కోట్ల ఆస్తులు కాజేయడానికే ఈ యొక్క పన్నామలలో భాగమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరూ మీ కార్మికులు వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంది. మీ సమస్యలు తీరేదాకా మేము ముందు ఉంటామని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే హయత్ నగర్ డిపో ఉందో దాని ముంగట మేము ధర్నా చేయడానికి మేము నిరసన ర్యాలీగా బయలుదేరుతాం.
బాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ ప్రభుత్వంలో బాబు పోదాం
चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया 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 नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया 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 नहीं चलेगा అందుకే
యొక్క పిలుపు మేరకు ఈ రోజు అయితే నిన్న సాయంత్రం అనుకున్నామో ఈ రోజు ఇంతమంది వచ్చినందుకు హైదరాబాద్ డిపో తరఫున హైదరాబాద్ డివిజన్ తరఫున కానివ్వండి, వనస్థలిపురం డివిజన్ నుంచి, బిఎన్ రెడ్డి డివిజన్, హస్తినాపురం 4 డివిజన్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ముఖ్యమైన ధన్యవాదాలు. ఎందుకంటే మనము పార్టీ తరఫున పనిచేస్తూ కార్మిక సోదరులకు అండగా ఉండాలని చెప్పి మన నాయకులు మనకు పిలుపు మేరకు ఈ కేసీఆర్ మెడల్ వచ్చే వరకు మనం అందరం వీళ్ళు ఎంబడి ఉండాలని చెప్పి ఆర్టీసీకి మద్దతుగా హైదరాబాద్ 1, 2కు మద్దతుగా ఈ 4 డివిజన్ కార్యకర్తలు ఎక్కడ ప్రోగ్రాం అయితే అక్కడ మనం వెళ్ళాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళ డిమాండ్స్ అన్నింటినీ దాదాపు 41 డిమాండ్స్ పెట్టారు. 26 డిమాండ్స్ ఉన్నాయి. ఇలా ఈ యొక్క డిమాండ్ లైన్కి ప్రతి ఒక్కటికి కేసీఆర్ లొంగబెట్టి నడుములోంచి పనిచేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సోదరులారా, ఈ యొక్క కార్యక్రమం ఎంత పెద్దన ఎత్తున చేస్తే ఆ తాగుబోతు నాయాలకు వినిపించడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. మనకు పోలీస్ సోదరు గిట్ట మంచిగా అనుకూలిస్తున్నారు. దయచేసి వాళ్ళ గిట్ట ఈ యొక్క కార్యక్రమం ఇంకా కొంచెం మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము రోడ్డు మీద నుంచి వస్తుంటే దొబ్బుకొచ్చినారు, అయినా మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మేము మౌనంగా ఉండి మా కార్యకర్త సోదరుతో అందరితోటి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందే మా కార్యక్రమం. అంతేగాని మేమేదో కాళ్ళు కొట్టడమో బస్సులు ఆపడమో కాదు మా కార్యక్రమం. కేసీఆర్ ఖబర్దార్, మేము ఈ కార్యక్రమాన్ని ఇంతతో కాకుండా మా కార్యకర్తలు నీ ఎన్నమ్మడి ఉంటారు. నువ్వు ఎక్కడ తిరుగుతా అక్కడ నిన్ను ఇబ్బంది చేయడమే నీ భవిష్యత్తు ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనము కట్టుగా ఉండి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మీరు ఇట్లా వస్తున్నారో ఇంకా భవిష్యత్తు కార్యక్రమాలు చాలా చేసేది ఉంది. ఈ 4 డివిజన్లు మిగతా నుంచి పక్క నుంచి వచ్చే సోదరులందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేసి మళ్ళీ రేపు లేకుంటే ఎల్లుండి కార్యక్రమం ఉంటుంది. పార్టీ తరఫున ప్రోగ్రాం పెద్ద ఎత్తున ఉంటుంది. మీరందరూ సంఘటితమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు మన మాజీ చైర్మన్ మా డివిజన్ మా ఎల్బీ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్త రవీందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు, ఈరోజు అన్ని సంఘాలు దీంట్లో పాల్గొన్నాయి. ఆర్టీసీలో ఉన్న సంఘాలన్నీ పాల్గొన్నాయి. ఈ సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ సూపర్వైజర్ అసోసియేషన్ కూడా పాల్గొన్నారు. ఆర్టీసీ అసోసియేషన్ తప్ప ఆర్టీసీలో అందరు పాల్గొన్నారు. ఇంకొక విషయం ఒకటి చెప్పదలుచుకున్నా, ఎవరికైనా మనం స్ట్రైక్లో ఉంటే ఈరోజు ఏమన్నా ఇబ్బంది వస్తే ఆరోగ్య పరంగా తార్నాక్ హాస్పిటల్లో కంటిన్యూగా ట్రీట్మెంట్ జరుగుతున్నది. కాకపోతే ఒక 10 రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. మిగతా అన్ని యథావిధిగా జరుగుతున్నాయి. ఎవరికేమన్నా ఇబ్బంది ఉంటే తార్నాకకి వెళ్ళొచ్చు. డిపోలలో వచ్చి నోట్ ఫైల్ చేయించుకునేది ఉంటుంది. బిల్లు వేస్తే ఆ బిల్లు కూడా అక్కడే తయారు చేసి ఇస్తున్నారు. మ్యాసేజ్ ఫోటోలు తీసుకొని అక్కడ వెళ్ళండి, ట్రీట్మెంట్కు జరుగుతున్నది. అక్కడ ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు. సోదర కామ్రేడ్స్, ఆర్టీసీ కార్మికులకు ఒక విజ్ఞప్తి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనకు అండగా వచ్చినందుకు వాళ్లకు ఈరోజు మనం ఏం చేయాలో, ఈ పార్టీ వాళ్ళు కొట్టుకున్నా మనం నోరు మాత్రం తెరవద్దు. అది గుడ్డల వేదత కట్టుకోండి, ఖచ్చితంగా రిపల్స్. ఆర్టీసీ వాళ్ళు అందరికీ ఖచ్చితంగా కట్టుకోవాలా. సమ్మెలకు ఎందుకు పోయినామో, ఎందుకు పోవాల్సి వచ్చిందో, కేసీఆర్ మనకు ఎంత మోసం చేసిండో ఈ ప్రజానికానికి తెలవాలా. కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ ఆయన చెప్తా. పెద్ద ఎత్తున వాళ్ళు అందరికి తెలిసిన వ్యవహారాలే. మేము పోయింది ఈ సమస్యల మీద పోయినాం. మేము తప్పు చేసినామా ఒప్పు చేసినామా మీరే నిర్ణయించండి అని చెప్పి సీఎం గారికి బుద్ధి చెప్పాలని చెప్పి మనం ఆయనకు మన అందరి మధ్యన మనం ఒక ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఇక్కడ మనకు సపోర్ట్గా బీజేపీ కార్యకర్తలకు, అదేవిధంగా వచ్చిన టీచర్స్ యూనియన్ వరకు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ కార్యకర్తలకు అందరికీ మన ఆర్టీసీ జేఏసీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కపట బుద్ధిని బయటపెట్టి మనం గతంలో ఒప్పుకున్న సమస్యలు ఏదైతే ఉందో
డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో పరిష్కరించాలని చెప్పి పలు దఫాలుగా మెమోరాండాలు వచ్చి చేసినా కూడా సమస్యలను పిలవకుండా 6 ఏళ్ల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ ఏ సమస్యను పరిష్కరించకుండా వక్రీకరించి కార్మికులదే తప్పంటూ ప్రజలకు తెలియజేసుకుంటూ మనకు ఇబ్బంది పెట్టుకుంటూ కావాలని సమ్మెలో పోయిందని చెప్పి ఆయన ప్రకటన చేస్తుండో ఆ ప్రకటన తప్పు. కార్మికులారా, కార్మిక సోదరులారా, ఇక్కడ వచ్చిన ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే మేము జరిగిన సమస్యలు ఏంటంటే ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ లాభ నష్టాలతో పరిజ్ఞానం తీసుకోకూడదు అనేది ఒకటి మేము విజ్ఞప్తి చేసినాం ఆయనకు. అదేవిధంగా లాభ నష్టాలే కాకుండా మాకు ఏదైతే రిక్రూట్మెంట్ 6 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిన కార్మికులు పోతున్నారు, కొత్త రిక్రూట్మెంట్ కావట్లేదు. కొత్త ప్రజానానికి 10th క్లాస్ డిగ్రీలు చదివి మామూలుగా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటున్నారు, వాళ్ళకు ఉద్యోగ ప్రకటన చేయమన్నాం. ఇది మాది తప్ప? ప్రజలారా మీరే చెప్పాలా, ఇక్కడ వచ్చిన ప్రజలు. మరి మేము ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. ఏదైతే లాస్ ఉందో పాసుల మీద ఉన్నారు. ఇప్పుడు 11 పిల్లలు పోతున్నారు, 200 రూపాయలు కట్టి 3 నెలలు పోతున్నారు. దానికి రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఇవ్వమని అడుగుతున్నాం తప్ప ఆర్టీసీ లాస్ అంటున్నావు, అవి ఇస్తే మాది లాస్ ఉండదు అని చెప్పడం మేము తప్ప. కేసీఆర్ గారికి మేము కోరుకోవడం తప్ప, మీరే చెప్పాలా. మరి ఆ విధంగా మనకి ఏదైతే రాయితీలు ఉన్నాయి, ఇప్పుడు డీజిల్ మీద డీజిల్ 6 ఏళ్ల కింద డీజిల్ రేటు 30 రూపాయలు ఉండే, ఇవాళ 80 రూపాయలు అయింది. ఈ రేటు పెరిగినందుకు గవర్నమెంట్ భరించి, లేకపోతే ఆ మిగతా పెరిగిన రేటు మాకు ఇవ్వండి, మేము ఆర్టీసీ లాస్ కాకుండా చూసుకుంటామని మేము చెప్పడం తప్ప. మరి ఇవన్నీ మేము చెప్తా ఉంటే అవి చెప్పకుండా ఏమన్నా కార్మిక జీతభత్యాలు అంటున్నావు. కార్మిక జీతభత్యాల గురించి నేను లాస్ట్ చెప్తా, ఒక్క నిమిషం. వీళ్ళందరూ ఇవన్నీ సమస్యల్ని మాకు కావాలని చెప్పి మేము అడుగుతుంటే కావాలని చెప్పి నిసభ్య కమిటీ వేసి మమ్మల్ని సమ్మేళన నెట్టింది కేసీఆర్ గారు. మమ్మల్ని పరిష్కరించే ఈ సమస్యలను పెట్టి చెప్తుంటే ఇవన్నింటినీ కాపాడితే గవర్నమెంట్ లాస్ ఉండదు, ఆర్టీసీ లాస్ ఉండదు. మా పైసలు మాకు వస్తే మేము ఆర్టీసీ నడుపుకుంటాం, మా జీతాలు టైంకి వస్తే మా కథ చెప్తాం. ఆర్టీసీకి సేవ చేసేందుకు మాకు హార్నిషియల్గా ఆర్టీసీ కార్మికులు రాత్రింబాలు కష్టపడుతున్నాం. జామ్ అయినా ఫుల్ డ్యూటీ చేస్తున్నాం, జామ్ కాకపోయినా ఫుల్ డ్యూటీ చేస్తున్నాం. అన్ని విధాలా మేము కార్మికుల కార్యకర్తల ప్రజా సంక్షేమం కోసమే సంస్థను నడిపిస్తున్నాం చెప్పినా ఆయన వినకుండా కావాలని చెప్పి మా లీడర్లను పిలవకుండా సమస్యలతో మాట్లాడకుండా కింది స్థాయి నుండి ఆర్టీసీ సమస్యలు పరిష్కరించే వాటిని కూడా వదిలిపెట్టి అన్నింటి త్రిసభ్య కమిటీకి అప్పచెప్తే త్రిసభ్య కమిటీది ఏదైనా మీరు ఎప్పుడు చెప్తారో మాకు ఎన్ని రోజులకు ఇస్తారో రిటర్న్ అయ్యండి అని చెప్తుంటే మా ఆర్టీసీ కార్మికులు మాట్లాడలేదని చెప్పి ప్రజలకు తెలియజేసినట్టు మీడియా ప్రకారం మాట్లాడుతున్నాం. ఇవాళ మీడియా కూడా తప్పు ప్రచారం చేస్తుంది. ఆ మీడియా కూడా తప్పు ప్రచారం చేయకుండా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా ఏ విధంగా ఉన్నారో తెలియాల్సిన అవసరం సీఎం గారికి తెలియాల్సిన అవసరం ఉంది. సీఎం గారు ఒంటెత్తు పక్కన పోతున్నాడు, కావాలని చెప్పి నిర్ణయం తప్పు తీసుకుంటున్నాడు. ఏదంటే పక్క వాళ్ళకు ఇంత పెంచితే ఎప్పుడు లేని విధంగా జీతాలు పెంచినా అంటున్నాడు. జీతాలు మాకేం పెంచలేదు, జీతాలు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. పెంచాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి ఉంటుంది. 4 సంవత్సరాలు 6 సంవత్సరాలైనా ఒక్క పైసా కూడా పెంచలేదు కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్లో. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మేము అడుగుతలేదు. ప్రజా రవాణా సంస్థను కాపాడాలనే ఉద్యోగంతో ఇచ్చినాం కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతందుకు ఈ సమస్యల మీద మేము సమ్మెకు పోవాల్సి వచ్చింది. మరి ఈ సమస్యలు ప్రజా రవాణా సంస్థని కాపాడడానిక, లేకపోతే ఇక్కడున్న ఆర్టీసీ కార్మికులు ఈ శంకరయ్య ఇల్లు బాగుపడుతుంది, వేరే వాళ్ళెవరో బాగుపడడానిక మీరు ఒకసారి అర్థం చేసుకొని ఇక్కడ వచ్చిన ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల కాడికి తీసుకుపోతారో, సీఎం కాడికి తీసుకుపోతారో, మీరు మమ్మల్ని అందరినీ పట్టుకుపోతారో, ఏం చేస్తారో మాకు న్యాయవంత వరకు మా ఎమ్మటి ఉండాలని చెప్పి మా తరఫున ఆర్టీసీ కార్మికుల తరఫున ఆర్టీసీ తరఫున మేము కోరుకుంటున్నాం.